ఓకే. వెల్కమ్. ఈ సెషన్‌లో లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ చూద్దాం. లాస్ట్ సెషన్‌లో మనం షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ చూసాం. అండ్ షార్ట్ రన్‌లో మల్టిపుల్ కేసెస్ చెక్ చేసాం. ఒక గ్రాఫ్ రాసాం. గ్రాఫ్‌లో 4 కర్వ్స్ అన్నీ ఓకే. ఎవ్రీథింగ్ వాస్ ఫైనలైజ్డ్. అండ్ కంక్లూజన్స్ కూడా లాస్ట్‌లో ఒక టేబుల్‌లో మనం డ్రా చేసాం. ఓకే. సో, ఈ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనందరికి తెలుసు. లాంగ్ రన్ పీరియడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రొడక్షన్ అనే చాప్టర్‌లో అంటే ఆ యూనిట్‌లో లాంగ్ రన్ అంటే ఏమని చెప్పాను? షార్ట్ రన్‌కి, లాంగ్ రన్‌కి డిఫరెన్స్ చెప్పాను అక్కడ. షార్ట్ రన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 4 ఫ్యాక్టర్స్‌లో క్యాపిటల్ ఫిక్స్డ్ ఉంటదని చెప్పాను. ఓకే. క్యాపిటల్ ఫిక్స్డ్. లేబర్ చేంజ్డ్. ఓకే. క్యాపిటల్ ఏంటంట? ఫిక్స్డ్. లేబర్ చేంజ్డ్. దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ రన్. వేరాజ్ లాంగ్ రన్‌లో లేబర్ చేంజ్ అవుతుందట. చేంజ్ అండ్ క్యాపిటల్ ఆల్సో విల్ బి చేంజ్డ్. అంతే కదా అనుకున్నాం. ఇది థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనే యూనిట్లో కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఫిక్స్డ్, క్యాపిటల్ ఇక్కడ ఏంటి? చేంజ్డ్ లాంగ్ రన్. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే లాస్ట్ టైం మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో, ఒక 60 స్టూడెంట్స్‌కి కెపాసిటీ సరిపోయేలా ఒక క్లాస్ రూమ్ తీసుకున్నానంట. 60 స్టూడెంట్స్. ఓకే. 10 వచ్చినా, 20 వచ్చినా, 30 వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా మనం క్యాపిటల్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్‌ట్రా బెంచెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. వేరాజ్ 65 స్టూడెంట్స్ వచ్చారంటే నౌ యూ నీడ్ టు కీప్ వన్ మోర్ రూమ్. ఇంకో రూమ్ యాడ్ చేయాలని చెప్పాను. అండ్ హెన్స్ వీ నీడ్ టు కీప్ సమ్ మోర్ క్యాపిటల్ నౌ. అండ్ చేంజ్ ఇన్ ద క్యాపిటల్ ఈస్ నీడెడ్ వెన్ వీ క్రాస్ మోర్ దెన్ 60. అంతే కదా. అంటే లాంగ్ రన్. షార్ట్ రన్ అంటే దాని మీనింగ్ ఏంటి? 60 వచ్చినంత వరకు కూడా షార్ట్ రన్ బికాస్ క్యాపిటల్ ఇస్ నాట్ చేంజ్డ్. 60 దాటి వచ్చారనుకోండి, అంటే కెపాసిటీ దాటి అవుతుంది అనుకోండి, అగైన్ యూ నీడ్ టు కీప్ వన్ మోర్ రూమ్. అలానే ఒక మిషనరీ కూడా అంతేనట. ఒక మిషనరీ మీరు తీసుకుంటే మిషనరీ 1,00,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. 1,00,000 యూనిట్స్ని. సో 1,00,000 రీచ్ అయినంత వరకు కూడా మనం ఈ మిషన్ మీదే వర్క్ చేయొచ్చు. 1,00,000 క్రాస్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు బై అనదర్ మిషన్. సో అప్పటి వరకు కూడా దిస్ మిషన్ ఇస్ ఫిక్స్డ్ ఓన్లీ. ఆ మిషన్ మీద మనం వర్క్ చేయొచ్చు. అడిషనల్ క్యాపిటల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు బి కెప్ట్. ఓకే. అయితే ఈ లాంగ్ రన్ ఏంటంటే, లాంగ్ రన్ సే ఎగ్జాంపుల్ నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2019లో ఓన్లీ ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 10 స్టూడెంట్స్‌కి నా దగ్గర ఒక రూమ్ ఉంది. 60 స్టూడెంట్స్ సరిపోయేలా ఒక రూమ్ ఉందట. స్టార్టింగ్‌లో 9 స్టూడెంట్స్ వచ్చారు. దాని తర్వాత ఇట్ బికేమ్ 18. దాని తర్వాత ఇట్ బికేమ్ 40. 40 తర్వాత ఇట్ బికమ్ 60. అంటే 2019 అంతా కలిపి 60 వచ్చింది. ఓకే. అంటే ఈ 2019 ఆల్ 12 మంత్స్ క్యాన్ నాట్ రిక్వైర్డ్ టు చేంజ్ ఎనీ క్యాపిటల్. అప్పుడు 2020లో ఏం జరిగిందట? ఇంకొంతమంది స్టూడెంట్స్ యాడ్ అయ్యారట. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంకో రూమ్ తీసుకోవాలి. అది కూడా ఒక 60 కెపాసిటీ రూమ్ తీసుకున్నాడు. అంటే 2020లో ఏమయ్యారు? 65. 65 అంటే ముందు రూమ్‌లో 60, నెక్స్ట్ రూమ్‌లో 5. అండ్ 80, 90, 120. అంటే 120 వచ్చినంత వరకు ఏంటి? సెకండ్ రూమ్ సరిపోతుంది. ఓకే. అంటే అంటే దాని మీనింగ్ ఏంటి? సెకండ్ రూమ్ కూడా విచ్ ఇస్ ఫిక్స్డ్ ఫ్రమ్ 61 టు 120. సో లాంగ్ రన్‌లో మీరు చేసినప్పుడు ఏంటంటే క్యాపిటల్ మారుతుంది. ఓకే. క్యాపిటల్ విల్ బి చేంజ్ ఇన్ ద లాంగ్ రన్. ఇప్పుడు 2 ఇయర్స్ తీసుకుంటే 2019, 20 సెపరేట్. 2019లో అంతా ఒక షార్ట్ రన్ నడిచింది. షార్ట్ రన్‌లో యావరేజ్ టోటల్ కాస్ట్ ఫ ఫ ఎలా ఉంటదని చెప్పాను కర్వ్ యూ షేప్‌లో వస్తుంది. ఆల్‌మోస్ట్ యూ షేప్‌లో వస్తదని చెప్పాను. ఎందుకు ఇలా అవుతుందట? స్టార్టింగ్‌లో ఏటీసీ విల్ బి డ్రాప్డ్ అండ్ ఇట్ రీచెస్ మినిమమ్ లెవెల్. అండ్ దేర్ ఆఫ్టర్ ఏటీసీ విల్ బి అప్. ఎందుకు? స్టార్టింగ్ లెవెల్స్‌లో నేనేం చెప్పాను? స్టార్టింగ్ లెవెల్స్‌లో మిషన్ కెపాసిటీ అండర్ యూటిలైజ్డ్ ఉంటది. తక్కువ కెపాసిటీ మనం యుటిలైజ్ చేస్తాం. మోర్ కెపాసిటీ పెండింగ్ ఉండిపోద్ది. అండ్ హెన్స్ మిషన్ విల్ ఆస్క్ పీపుల్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ లెస్ పీపుల్ కెన్ డూ మోర్ వర్క్ ఆన్ దిస్ మిషన్. ఓకే. అంటే తక్కువ మంది ఎక్కువ పని చేసేస్తారు కాబట్టి యావరేజ్ విల్ బి రెడ్యూస్డ్. తక్కువ కాస్ట్‌కి ఎక్కువ పని అయిపోతుంటదట. ఓకే. యావరేజ్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే. వేరాజ్ లేటర్ ఏం జరుగుతదట? మనం మనకు తెలిసిందే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్‌లో స్టార్టింగ్ స్టేజ్ ఇలా ఉంటది. తర్వాత ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యావరేజ్ కాస్ట్ పెరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ షేప్. ఓకే. అండ్ నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా షార్ట్ రన్‌లో
యావరేజ్ కాస్ట్ ఎలా ఉంటాయని చెప్పాను, షార్ట్ రన్లో యావరేజ్ కాస్ట్ ఉంటాయి. ఓకే, సో ఈ యావరేజ్ కాస్ట్ 2019 అనుకోండి నా ఎగ్జాంపుల్. 2019 అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి, మళ్ళీ 2020కి మళ్ళీ న్యూ క్యాపిటల్, న్యూ కర్వ్ విల్ కమ్. ఓకే, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, ఇలా రావాలి, అవునా కదా? అంటే ఇది 2020, ఇది 2021, ఇది 2022, ఇలా. సో మల్టిపుల్ షార్ట్ రన్ కర్వ్స్ పుట్ టుగెదర్ ఇట్ గివ్స్ యూ లాంగ్ రన్. పుట్ టుగెదర్ ఇట్ ఇస్ కాల్డ్ as ఇట్ గివ్స్ యూ లాంగ్ రన్. అయితే ఇలా ఉంటే ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందట, కొన్నిసార్లు చూడండి ఎలా రాస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, see here, this is what this is output, this is what this is output, this is average total cost. ఓకే, యావరేజ్ టోటల్ కాస్ట్. కొన్నిసార్లు అట అవుట్పుట్ పెరుగుతూ ఉంటాయి. సో ఇమాజిన్ దిస్ ఈస్ 100, దిస్ ఈస్ 200, 300, 400 యూనిట్స్, 500 యూనిట్స్, 600 యూనిట్స్. లెట్ మీ రైట్ హియర్. ఓకే, క్లియర్గా ఉండడం కోసం నేను ఇలా రాస్తాను. సో దిస్ ఈస్ యూ షేప్. షార్ప్ ఎడ్జ్ చూపిస్తాను మీకు. ఓకే, దిస్ ఈస్ యూ షేప్. నాకు ఆన్సర్ చెప్పండి. షార్ట్ రన్లో ఫస్ట్ SAC1 అని పెడతాను, SAC1. సో లాంగ్ రన్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ షార్ట్ రన్స్. సో ఇప్పుడు నేను SAC1 దగ్గర ఉన్నాను, ఫస్ట్ షార్ట్ రన్లో ఉన్నాను. ఫస్ట్ షార్ట్ రన్లో నాకు బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ ఏంటి అని అడిగాను అనుకో, తక్కువ యావరేజ్ కాస్ట్కి ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందో చూడాలి. ఓకే, మీరు చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ద లీస్ట్ యావరేజ్ కాస్ట్. ఓకే, లీస్ట్ యావరేజ్ కాస్ట్. ఆ లీస్ట్ యావరేజ్ కాస్ట్ దగ్గర సే ఇమాజిన్ ఇక్కడ ఒక 150 ఉండొచ్చు. ఎంత ఉండొచ్చు అక్కడ? 150. అండ్ 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మనకి లీస్ట్ యావరేజ్ కాస్ట్ అవుతుందట. దిస్ ఈస్ ఆప్టిమమ్ ప్రొడక్షన్ ఇన్ షార్ట్ రన్ SAC1. ఓకే, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ 1లో లీస్ట్ మనం ఏం చేయొచ్చట. ఎందుకు, అక్కడ మనకి ఏం స్టార్ట్ అయింది, 100 నుంచి స్టార్ట్ అయింది. సే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో 100 ఉంది, ఇక్కడ 100 అనుకోండి. హైయెస్ట్ కాస్ట్ ఇక్కడ ఇటువైపు అంతా మనం ఏం రాయాలి, 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh అలా ఉందనుకుందాం. ఓకే, లేకపోతే 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్, అలా 10 రూపీస్, 20, 30, 40 అలా వేసుకున్నాను, మీ ఇష్టం. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. 100కి 100 మ్యానుఫ్యాక్చర్ చేస్తే యావరేజ్ కాస్ట్ 3 lakhs అట. 150 మ్యానుఫ్యాక్చర్ చేస్తే యావరేజ్ కాస్ట్ 2 lakhs అట. ఏది బెస్ట్ అంటే ఈ 150 బెస్ట్, అవునా కదా? వేరే మీరు ఎక్కడ తీసుకున్నా 200 కన్నా చూడండి, ఇక్కడ ఎంతకన్నా హై వచ్చింది అది. ఇదంతా అవ్వచ్చు 2.5 అవ్వచ్చు. ఓకే, అందుకు నేను ఏమంటున్నానంటే దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ SAC ఈజ్ వెరీ లీస్ట్ అండ్ 150 యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తే బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ మీరు ఇవ్వగలుగుతారు. ఓకే, దిస్ ఈస్ షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ ఫస్ట్ SAC అది. ఓకే, వేరే అది 2019లో అనుకుందాం. 2019లో 150 స్టూడెంట్స్ వచ్చారనుకోండి, అది బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్. అప్పుడు నీ కాస్ట్ చాలా తక్కువ అవుతాయి. 2019లో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన, నేను ఎగ్జాంపుల్ తీసుకుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అలా వచ్చింది. లేదా మిషనరీ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 150 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు లీస్ట్ యావరేజ్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఈ డయాగ్రామ్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్. బిగినింగ్ తీసుకుని వెళ్తాం. ఓకే, సో దిస్ విల్ బి ద బెస్ట్ పాసిబుల్ అవుట్పుట్. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రాస్తాను. ఓకే, వేరాజ్ కొన్నిసార్లు మనం ఏ సిచ్యువేషన్ ఫేస్ చేయొచ్చు అంటే, SAC1 ఎండింగ్ స్టేజ్ అంటే ఇది, SAC2 బిగినింగ్ స్టేజ్ ఇది, కాస్ట్ పరంగా అలా అవ్వచ్చట. ఓకే, కొన్నిసార్లు అవి ఇంటర్సెక్ట్ అవ్వచ్చట. ఓకే, ఇంటర్సెక్ట్ అయినప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, ఇప్పుడు SAC2లో మీరు ఆలోచించారనుకోండి, దిస్ ఈస్ ద లీస్ట్ పాయింట్. SAC2లో మనం అది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఒకవేళ ఇలా ఉంటే సిచ్యువేషన్ ఏం చేయాలి సార్ అని డౌట్ వచ్చింది. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే,
3 రాస్తాం. ఓకే, సిచ్యువేషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇమాజిన్ 320 యూనిట్స్ దగ్గర నేను మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. 320 నా పాసిబుల్ అవుట్పుట్, నేను అవుట్పుట్ 320 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఈ 320 నాకు ఎక్కడ టచ్ అవుతుంది? ఎస్ఏసి 2లోనే టచ్ అవుతుంది, ఎస్ఏసి 3లోనే టచ్ అవుతుంది. అంటే ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ కూడా టచ్ అవుతుంది. ఓకే, మరి రెండిట్లో ఏది మనకు బెనిఫిట్, ఏది ఎగ్జాక్ట్గా చేయాలి? ఎస్ఏసి 2లో అంటే షార్ట్ రన్లో సెకండ్ ఫేజ్లో చేస్తే మంచిదా, లేకపోతే ఎస్ఏసి 3లో చేస్తే మంచిదా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడండి, నేను రెండిటికి ఒక లైన్ డ్రా చేస్తే, ఓకే, ఇది సే ఎగ్జాంపుల్, దిస్ ఇస్ 1 lakh, దిస్ ఇస్ 2 lakh, దిస్ ఇస్ 3 lakh, ఇలా ఉందనుకో. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఎక్కడ ఎస్ఏసి 2లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే యువర్ యావరేజ్ కాస్ట్ విల్ బి 2 lakhs. అదే నువ్వు ఎస్ఏసి 3 సైకిల్ 3కి వెళ్ళిపోయి అందులో నువ్వు 320 మ్యానుఫ్యాక్చర్ చేసావు అనుకో, అప్పుడు నీకేమవుతుంది, ఇలా ఇలా అంతా వస్తుంది. అంటే కాస్ట్ 2 lakhs కన్నా అంతకన్నా అబౌవ్ ఉండాలి. అంటే మేబీ 2,50,000, 2,60,000, 70,000, 80,000, 90,000, 3 lakhs వరకు అది వెళ్ళొచ్చు. సో నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు 320 మీరు చేయాలి అనుకుంటే ఎస్ఏసి 2లో చేస్తే బెస్ట్. అంటే సైకిల్ నెంబర్ 2లో చేస్తే మంచిదా, సైకిల్ నెంబర్ 3లో చేస్తే మంచిదా అని దానికి ఆన్సర్ ఏంటి సార్ అంటే, సైకిల్ నెంబర్ 2లో చేస్తే నీకు బెనిఫిట్. ఎందుకు? అక్కడ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి. సో ఒకేసారి ఒక అవుట్పుట్ 2 ఎస్ఎస్సీలను టచ్ అవ్వచ్చు. 2 ఎస్ఎస్సీలను టచ్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, అందులో ఏది లోయెస్ట్ అయితే అది నువ్వు చేయాలి. ఓకే, సో నేనేమంటున్నానంటే, సార్ ఎందుకు సార్ అలా అవుతుంది, ఎందుకు అలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే, ఎందుకు ఇంటర్సెక్ట్ అవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందట, సైకిల్ నెంబర్ 1 ఎండింగ్, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఏమవుతుందట, ఎస్ఏసి ఇనీషియల్ స్టేజెస్లో ఇమాజిన్ ఇక్కడ ఒక 20 ఉండొచ్చు, 20, కానీ అవుట్పుట్ పెంచుతుంటే ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ డౌన్ హియర్, ఏమవుతుందట, ఇట్ మే బికమ్ 10. ఎందుకు 20 తగ్గి 10 అవ్వాలి. దేర్ ఆఫ్టర్ మళ్ళీ అది ఏమవుతుంది, ఇట్ మే గో అప్ టు, మళ్ళీ ఎంతవరకు వెళ్ళిపోవచ్చట, అగైన్ 20. ఓకే, మళ్ళీ 20కి వెళ్ళొచ్చు, లేకపోతే 25కి వెళ్ళొచ్చు, 30కి వెళ్ళొచ్చు. సో ఎగ్జాంపుల్ 30 అయింది అనుకుంది. ఓకే, ఇది షార్ట్ రన్లో. అది మళ్ళీ లాంగ్ రన్లోకి మారినప్పుడు ఎస్ఏసి 2 వస్తుంది. ఎస్ఏసి 2 వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతావు. అంటే మళ్ళీ నువ్వు ఏం చేయాలి, క్యాపిటల్ ఇంట్రొడ్యూస్ చేయాలి, అంటే ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతావు. మళ్ళీ దానికి యావరేజ్ తీసాను అనుకో, అప్పుడు సైకిల్ 2లో యావరేజ్ బిగినింగ్కి అది ఎంత వచ్చిందట మళ్ళీ, ఓకే, ఇట్ మే మళ్ళీ బిగినింగ్కి వచ్చిందట, ఇక్కడ 30కి వచ్చిందట. ఓకే, 30 20 ఎంతకు వచ్చిందట, మేబీ 30 అనుకో. ఓకే, మళ్ళీ 30 ఏమవుద్ది, డౌన్ ఫాల్ 20, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 40 అవ్వచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎస్ఏసి 2 బిగినింగ్కి ఎస్ఏసి 1 ఎండింగ్కి ఎక్కడైనా ఇంటర్సెక్షన్ ఉండొచ్చు. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, దీని ఎండింగ్ ఎక్కువ, దీని బిగినింగ్ తక్కువ. ఎస్ఏసి 1 ఎండింగ్ ఎక్కువ, ఎస్ఏసి 2 బిగినింగ్ తక్కువ యావరేజ్ కాస్ట్లో. ఓకే, అలా అవ్వచ్చు. అలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏం చేయాలనే క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఎక్కడైతే కాస్ట్ తక్కువ వస్తుందో అది నువ్వు ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాను. ఓకే, వెరీ సింపుల్ పాయింట్. సో దీన్ని మనం టెక్స్ట్లో చదివితే, చూడండి ఒకసారి టెక్స్ట్ చదవండి. Yes, please read this text. Long run period is a period in which production takes place keeping all the factors variable. Land, labor, capital అన్ని మారుతూ ఉంటాయని చెప్పాడు. However, long run production depends upon combination of multiple short runs. అంతే కదా. సో ఫర్ సపోజ్ మీరు చెప్పండి, 2019-20 ఇవన్నీ కలిపి ఒక 300 స్టూడెంట్స్ అయ్యారట. 2019లో 300 కెపాసిటీ పెట్టుకుంటానా? నో, 2019లో 60 పెట్టా, 20, 30, 21, 22, 23 అలా ఎవ్రీ ఇయర్ 60 యాడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ హెన్స్ ఐఎమ్ ఓకే గివింగ్ సర్వీస్ టు హౌ మెనీ పీపుల్ నో, 300 పీపుల్. ఓకే, అలా చేయొచ్చట. హౌఎవర్ చూడండి, ఫర్ సపోజ్ ద ఫర్మ్ విల్ స్టార్ట్ ఇట్స్ ఆపరేషన్స్ with its initial capital called machine, and it goes on buying the new machine, అది THC, buying the new machine, increasing its planned capacity only after full utilization of the old machine. అంతే కదా, ఓల్డ్ మిషన్ అంతా అయిపోయిన తర్వాత, అంటే నా ఎగ్జాంపుల్లో పాత రూమ్ ఫిల్ అయిపోయిన తర్వాత కొత్త రూమ్కి వెళ్ళాలి. దిస్ కీప్స్ ద ప్రొడక్షన్ షార్ట్ టర్మ్. ఇన్ సింపుల్ వర్డ్స్, లాంగ్ రన్ పీరియడ్ ఈజ్ ఫర్ ప్లానింగ్. టోటల్ 5-6 సంవత్సరాల్లో నా ప్లాన్ ఏంటి సార్ అంటే, ఐ షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సర్వీస్ టు 300 పీపుల్. దిస్ ఇస్ మై ప్లానింగ్.
Long run lo we plan production, whereas actual production takes place in the short run only. Okay. And as we know, short run average cost will have U shape. Suppose there are 3 plant capacities which can be built and their short run average costs are represented as SAC 1, 2, 3. ఓకే. సో దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇగో చూడండి ఇక్కడ బి అని ఉందనుకోండి. సే ఎగ్జాంపుల్ ఎస్ఏసి 2 తీసుకోండి. ఎస్ఏసి 2 అంటే బి అవుట్పుట్ మీరు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎస్ఏసి 2కి ఇక్కడ మినిమం అవుతాయి. ఓకే. కానీ దాని యావరేజ్ కర్వ్ తీసుకున్నారనుకోండి మేబీ ఏమవ్వచ్చు ఇందాక మీకు చెప్పినట్లు చూడండి ఇక్కడ ఏమవ్వచ్చు. సో ఇమాజిన్ ఇక్కడ 20 రూపీస్ అవ్వచ్చు, ఇక్కడ 10 రూపీస్ అవ్వచ్చు, ఇక్కడ మళ్ళీ 20కి ఇంక్రీజ్ అవ్వచ్చు బి అనే పాయింట్ దగ్గర. ఓకే. వేరే ఏ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ 20 అవ్వచ్చు, ఇక్కడ 10 అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ 20 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్లు ఏంటంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ అని రాసింది. దెన్ డిపెండింగ్ అపాన్ ద అవుట్పుట్ లెవెల్ ఆఫ్ ద ప్రొడక్షన్ వీ నీడ్ టు స్టార్ట్ ద అప్రోప్రియేట్ ప్లాన్ టు కీప్ ద యావరేజ్ లో కాస్ట్. చూడండి వెన్ ద అవుట్పుట్ ఈస్ ప్లాన్డ్ యాజ్ ఓఏ. మీరు ఓఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే దిస్ ఈస్ ఆరిజిన్, దిస్ ఈస్ ఏ. సే 100 యూనిట్స్ అనుకుందాం. 100 యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అప్పుడు మీకు అయ్యే కాస్ట్ ఎంత లీస్ట్ అవుతుందట ఎస్ఏసి 1లో లీస్ట్ 10 రూపీస్ అవుతున్నట్టు. చూడండి వెన్ ద అవుట్పుట్ ఈస్ ప్లాన్డ్ యాజ్ ఓఏ దెన్ వీ నీడ్ టు గో విత్ ప్లాన్డ్ ఎస్ఏసి 1. ఇఫ్ ఓబి ఈజ్ యువర్ అవుట్పుట్ లెవెల్, ఓబి మీ అవుట్పుట్ లెవెల్ అయితే దిస్ ఓబి ఈస్ టచింగ్ ఎస్ఏసి 2కి టచ్ అవుతుంది, ఎస్ఏసి 1కి కూడా టచ్ అవుతుంది ఎండింగ్లో. ఓకే. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఓబి ఈజ్ యువర్ అవుట్పుట్ లెవెల్, ఇట్ టచెస్ బోత్ ఎస్ఏసి 1 అండ్ ఎస్ఏసి 2 అండ్ అవుట్ ఆఫ్ దీస్ 2 ఎస్ఏసి 2 షుడ్ బి సెలెక్టెడ్ బికాస్ వీ కెన్ అచీవ్ దట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అట్ లెస్ యావరేజ్ కాస్ట్. మీరు ఈ రెండింటిలో చూడండి ఏది బెస్ట్. ఇదేమో పైన ఉంది, ఎక్కడ ఉంది, ఇదేమో కిందన ఉంది. See here. ఇదేమో ఇక్కడ ఉంది, ఇదేమో ఇక్కడ టచ్ అవుతుంది. ఇదేమో కాస్ట్ కాబట్టి మేబీ ఇది 1 lakh అయ్యి ఉంటే ఇది ఒక 2 lakh అయ్యి ఉండొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తుంది. ఏది బెస్ట్? ఎస్ఏసి 2లో మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం బెస్ట్. ఓబి ఇఫ్ ఓబి ఈజ్ యువర్ అవుట్పుట్ దెన్ బెటర్ యూ గో విత్ ఎస్ఏసి 2. ఎస్ఏసి 2 అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ట్రా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి సెకండ్ ఫేజ్లో మీరు మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఓబి దగ్గర తక్కువ యావరేజ్ కాస్ట్ అవుతుందట. తక్కువ యావరేజ్ కాస్ట్. ఓకే. సో దట్స్ ఇట్. సపోజ్ యువర్ అవుట్పుట్ లెవెల్ ఇస్ ఓసి, ఇట్ టచెస్ ఎస్ఏసి 2 and 3. ఓసి అయితే 2కి 3కి టచ్ అవుతుంది. అప్పుడు ఏది తక్కువ ఉంది? ఇది ఎస్ఏసి 2కి టచ్ అవ్వాలి. ఎస్ఏసి 2ని సెలెక్ట్ చేయాలి. సి and SAC2 and out of these two SAC2 should be selected because we can achieve that level of output at average cost when the production happens on SAC2. Very simple. Okay, that's it. Whereas graph representing long run average cost curve, దీని మీనింగ్ కూడా చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే నేను మొత్తంగా ఒక 4-5 years కలిపి ఒకేసారి పెద్ద గ్రాఫ్ డ్రా చేయాలనుకుంటే ఓకే నేను ఇండివిజువల్గా ఫస్ట్ నేను ఏం చేయాలి? ఒక లాంగ్ రన్ యావరేజ్ కర్వ్ తీసుకుంటా. ఓకే. ఒక గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు స్టార్టింగ్ ఎలా ఉంటుందని చెప్పాను. అన్ని యూ షేప్లు అన్నీ ఒక దగ్గర ఉంటాయి, అవునా కదా? దిస్ ఈస్ ఎస్ఏసి 1, దిస్ ఈస్ ఎస్ఏసి 2, దిస్ ఈస్ ఎస్ఏసి 3, this is SAC4, this is SAC5, this is SAC6. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను మొత్తం అంతా కలిపి ఒకటే గ్రాఫ్ డ్రా చేశాను అనుకోండి. ఓకే. మొత్తం అంతా కలిపి ఒకటే గ్రాఫ్ డ్రా చేస్తే అప్పుడు ఏమవుద్దట, స్టార్టింగ్లో మనకి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్తాను, ఇవన్నీ ఇప్పుడు డ్రా చేస్తాను, అలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే. ఇలా ఒక లాంగ్ రన్ చేస్తే ఈ లాంగ్ రన్ కదా మన కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అని చెప్పాను, మల్టిపుల్ షార్ట్ రన్స్ అని చెప్పాను. ఈ షార్ట్ రన్స్ ఎలా ఉంటాయట?
ఓకే, దీని మీనింగ్ ఏంటి సార్ అంటే దిస్ ఈజ్ ఎల్ఏసి, ఆల్ దీస్ ఆర్ ఎస్ఏసి, ఎస్ఏసి 2, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి. ఇప్పుడు మల్టిపుల్ ఎస్ఏసిని అన్ని కలిపి ఒక ఎన్వెలోప్లో పెట్టాం అనుకోండి, అంటే ఒక దగ్గర క్యాచ్ చేసాం అనుకోండి, దట్స్ కాల్డ్ లాంగ్ రన్. లాంగ్ రన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ షార్ట్ రన్స్. ఇప్పుడు లాంగ్ రన్లో ఉన్నట స్టార్టింగ్లో మనకి ఏమవుతుందంటే లేబర్ ఎఫిషియన్సీ ఉంటుందట. స్టార్టింగ్లో నేను ఏం చెప్పాను, లేబర్ ఎఫిషియన్సీ, తక్కువ మంది ఎక్కువ పని చేస్తారు. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే మన యావరేజ్ కాస్ట్ ఎప్పుడు తక్కువ ఉంటాయి. అందుకు లాంగ్ రన్లో నువ్వు ఆలోచిస్తే ప్రతి ఎస్ఏసికి అది లెఫ్ట్ సైడ్ టచ్ అవుతుంటుందట. అంటే మనం ఇలా చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ టచ్ అవుతుందట. అయితే దీనికి ఇంకొంచెం క్లియర్గా గీసిన గ్రాఫ్ ఉంది చూడండి ఇక్కడ, దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ టచ్ అయిందట. ఓకే, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఒక దగ్గర ఎక్కడో బాగా ఎఫిషియన్సీ వచ్చినప్పుడు లాంగ్ రన్ అంటే ఇన్ ద మిడిల్ ఎక్కడో 2019 నుంచి స్టార్ట్ చేసి 25 వరకు పెట్టాను అనుకోండి, మధ్యలో ఎక్కడో 2022లో బెస్ట్ లాంగ్ రన్ యావరేజ్ ఇక్కడ ఎక్కడో తగులుతుందట లీస్ట్. మళ్ళీ ఆ తర్వాత నుంచి ఏమవుతుందట, మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని మళ్ళీ యావరేజ్ పెరుగుతుందట. సో లాంగ్ రన్ యావరేజ్ ఈసారి షార్ట్ టర్మ్స్కి రైట్ సైడ్ టచ్ అవుతుందట, అంటే రైజింగ్ పార్ట్లో తగులుతుందట. అంటే స్టార్టింగ్లో ఫాలింగ్ పార్ట్లో తగులుతుంది, ఎండింగ్లో రైజింగ్ పార్ట్లో తగులుతుందట, మిడిల్లో ఎక్కడో బాటమ్ పార్ట్ దగ్గర టచ్ అవుతుందట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్, which is the envelope of which is the envelope carrying all the short terms. In the beginning it always touches the left side of the multiple short term curves, and at the end it touches the right side of the average cost, short term average costs, and in the middle it will be efficiency, and at the bottom of middle of SAC it will touch. ఓకే, అందుకే ఈ క్వశ్చన్లో మీరు చూస్తే ఎస్ఏసి 5లో అన్నిటికన్నా కింద టచ్ చేయించండి. అంటే దిస్ ఈస్ ద లోయెస్ట్ కాస్ట్ దట్ యూ కెన్ అచీవ్ ఇన్ ద లాంగ్ రన్. సే ఎగ్జామ్ 100, 200, 300, 400 యూనిట్స్ దగ్గర ఇన్ ద లాంగ్ రన్ 2019లో మొదలు పెట్టావు 25 వరకు అలా అవుట్పుట్ ఇస్తూనే ఉన్నాం. మధ్యలో ఎక్కడో 400 వచ్చింది, 400 దాటిన తర్వాత 500, 600, 700 కూడా అయింది. బట్ 400 దగ్గర నీకు లీస్ట్ కాస్ట్ని అచీవ్ చేయగలిగావు ఇన్ ద లాంగ్ రన్. సో దిస్ ఈస్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. మీరు చూడండి, ద లాంగ్ రన్ యావరేజ్ కర్వ్ విల్ ఆల్సో బీ హ్యావింగ్ యూ షేప్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బోట్ షేప్, ఆల్సో కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఓకే, ఆల్సో కెన్ బి చూడండి treated as envelope carrying multiple shot. The reason for U shape of LAC is because of initial stage of production. అంటే స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజెస్లో అండర్ యూటిలైజేషన్ ఉంటుంది, అండ్ ఇట్ విల్ కీప్ యావరేజ్ కాస్ట్ యాజ్ హై. చూడండి, హై త్రూ లేబర్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ దో లేబర్ ఎఫిషియన్సీ ఇస్ అవైలబుల్. చూడండి ఇక్కడ కేర్ఫుల్గా స్టార్టింగ్లో ఏమో మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ తగిలినా హైయే, ఇది కూడా హైయే కదా, ఇది కూడా హైయే, బట్ అలా అలా తగ్గుతుంది. ఎందుకు తగ్గింది అనేది రీజన్ చెప్తున్నాను. ఓకే, చూడండి ఎందుకు తగ్గుతుంది మీకు చెప్పాను. మోర్ లేబర్ విల్ డూ లెస్ లేబర్ విల్ డూ మోర్ వర్క్. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో. సో అలా అవుట్పుట్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, యావరేజ్ కాస్ట్ తగ్గుతూ వస్తుందట, తర్వాత అది పెరుగుతూ వెళ్తుందట. సో స్టార్టింగ్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఎస్ఏసిస్, తర్వాత ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఆఫ్ ద ఎస్ఏసిస్. ఓకే, మిడిల్లో బాటమ్. ఎస్, చూడండి, ద రీజన్ ఫర్ యూ షేప్ ఈస్ బికాస్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ అండర్ యూటిలైజేషన్ విల్ బి దేర్. ప్రొడక్షన్ తర్వాత కెపాసిటీ కామా పెట్టి అండర్ యూటిలైజేషన్ విల్ బి దేర్, విచ్ కీప్స్ యావరేజ్ కాస్ట్ హై. ఓకే, దో లేబర్ ఎఫిషియన్సీ is available. Hence, left hand side of the LAC will touch left hand side of the SAC. Yes, and thereafter, if the production is increased because of the efficiency of the factors, the firm can achieve optimum production. మధ్యలో ఎక్కడో ఏమవుతుందట, డౌన్కి వస్తుందట, ఆప్టిమమ్ ప్రొడక్షన్కి వస్తుందట. అంటే SAC 4, SAC 5 మిడిల్, అంటే కింద బాటమ్ టచ్ అవుతుందట. ఓకే, highest output at least average cost, and hence LAC will touch bottom line of SAC 4, and thereafter if the production is increased because of the factors efficiency diseconomies, factors inefficient అయిపోతారట. ఇన్ఎఫిషియంట్ అయిపోయి ఏమవుతుంది, దానివల్ల డిసడ్వాంటేజ్ వస్తుంది. డిసెకనామీస్ అంటే డిసడ్వాంటేజ్ exists, which gives rise to average cost
రైజ్, యావరేజ్ కాస్ట్ రైజ్ అవుతుంట, అండ్ హెన్స్ ఎల్ఏసి విల్ టచ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద SAC 5, SAC 6 అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ ఆఫ్ ద SAC 7, which says high average cost will be there at the highest output level. That's it, very simple. Okay, so initial stage లో ఏమవుతుంట, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్, దేర్ ఆఫ్టర్ వెన్ యూ ఇంక్రీస్ ఇట్ విల్ ఫాల్ డౌన్. అందుకు బాటమ్ పార్ట్స్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద SACs టచ్ అవుతాయి, అండ్ ఎఫిషియన్సీ పర్ఫెక్ట్గా ఆప్టిమమ్ లెవెల్కి వచ్చినప్పుడు బాటంలో టచ్ అవుతాయి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అలా అలా వెళ్తుందట, లాస్ట్కి ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోతుందట, టచ్ అవుతుంది. సో లాంగ్ రన్లో ఇలా ఉంటుందట. ఇట్ హ్యాస్ బోత్ షేప్. ఓకే, సింపుల్. నౌ వీఆర్ ఇన్ టు లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. వెరీ సింపుల్, వెరీ సింపుల్, వెరీ ఈజీ. సో ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటే మనం కొన్నిసార్లు ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందట. దాని ఎందుకు అంటే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు మనకి అడ్వాంటేజ్ వస్తుందట, అవే రీజన్స్ వల్ల కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ అవుతుందట. సో కొన్ని రీజన్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్, దేర్ ఆఫ్టర్ ఇట్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్. సో ఎలా వస్తుంది చూద్దాం. ఓకే, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫర్ సర్టెన్ అడ్వాంటేజెస్. ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయట ఆర్గనైజేషన్కి, ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు. See here, large scale production offers certain advantages of keeping cost of production reduced. It may be because of two categories of economies. First one, internal economies. Second one, external economies. Internal economies lo this type of economies in production will accrue okay, will accrue when it expands its output, so that the cost of production will come down and the firm will be in a better position to compete పోటీ పడగలదు in the market effectively. These economies are purely due to internal economies. అంటే ఏం లేదు, ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఇంటర్నల్ రీజన్స్ వల్ల ఆ ఆర్గనైజేషన్ బెనిఫిట్ వస్తుంది అనుకోండి, దిస్ కాల్డ్ ఇంటర్నల్ ఎకనామీస్. ఓకే, ఆ ఇంటర్నల్ రీజన్స్ వల్ల డిసడ్వాంటేజ్ వస్తుంది అనుకోండి, డిస్ ఎకనామీస్. దిస్ ఎకనామీస్ ఆర్ ప్యూర్లీ డ్యూ టు ఎండోజీనియస్ ఫ్యాక్టర్స్. అంటే మన ఇంటర్నల్ అని అర్థం అనమాట, డొమెస్టిక్ ఇంటర్నల్ అని అర్థం. ఓకే, సచ్ యాజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంటర్ప్రినర్. ఎవరు, మన ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తారట, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపిస్తారట, మేనేజరియల్ స్కిల్స్ ఉన్నాయట. వీడు ఏం చేయగలడంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు కాస్ట్ని చాలా తక్కువ చేయగలడట, అలాంటి కెపాసిటీ ఉన్నవాడట వీడు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్కి బెనిఫిట్ వస్తుంది. అవి ఎలా డిటర్మైన్ చేయొచ్చు సార్, ఎలా మనం క్లాసిఫై చేయొచ్చు అంటే టెక్నికల్ ఎకనామీస్ ఉంటాయట. టెక్నికల్ ఎకనామీస్ అండ్ డిస్ ఎకనామీస్. దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, లార్జ్ స్కేల్లో మనం ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు, లార్జ్ స్కేల్, అసలు మనం లార్జ్ స్కేల్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం, అంత డిమాండ్ ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం. లార్జ్ స్కేల్లో నువ్వు ఏం చేయొచ్చు అంటే, సే ఎగ్జాంపుల్, చిన్నగా 10 మంది క్లాస్ రూమ్ ఉన్నారనుకుంటున్నా, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో, నేను హయ్యెస్ట్ స్కిల్డ్ లేబర్ని పెట్టలేను. ఎందుకు పెట్టలేను సార్ అంటే, నాకు వాళ్ళ దగ్గర ఇవ్వడానికి మనీ ఉండదు. ఎందుకంటే హైయెస్ట్ స్కిల్డ్ లేబర్, బెస్ట్ టీచర్స్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి 10 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను పెట్టలేకపోవచ్చు. రీజన్ ఏంటి సార్ అంటే, నాకు వచ్చే ఇన్కమ్కి, నాకు అయ్యే కాస్ట్కి నాకు మ్యాచ్ అవుతుంది. వేరే లాంగ్ రన్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నేను ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీని తెచ్చి పెట్టచ్చు. ఎస్ ఆర్ నో? అంటే లాంగ్ రన్లో మనం ప్రొడ్యూస్ అంటే ఏంటంటే, హయ్యెస్ట్ ప్రొడక్షన్ మనం చేసినప్పుడట బెస్ట్ స్కిల్డ్ లేబర్ని మనం ఎంప్లాయ్ చేయగలుగుతామట లోయెస్ట్ కాస్ట్కి. ఓకే, లోయెస్ట్ కాస్ట్కి బెస్ట్ స్కిల్డ్ లేబర్ని మనం పెట్టగలమట. సార్ బెస్ట్ స్కిల్డ్ లేబర్ లోయెస్ట్ కాస్ట్కి ఎలా వస్తారు సార్? ఓకే, మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎలా అవుతుందో అలా చెప్తాను. ఓకే, ఒక ఎంప్లాయీకి, ఒక బేసిక్ ఎంప్లాయీకి 50,000 రూపీస్ ఇచ్చి చెప్పిస్తాం అన్నమాట. ఓకే, 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. 10 మంది స్టూడెంట్స్ అంటే స్టూడెంట్కి 5,000 రూపాయలు అవుతుంది కాస్ట్. ఈసారి ఏం చేశానంటే, కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చారు, 100 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారట. అప్పుడు నేను ఏం చేశానంటే, అప్పుడు ఒక బెస్ట్ ఎవరిని తీసుకొని వచ్చానంటే, ఫ్యాకల్టీని తీసుకొని వచ్చానట, బెస్ట్ ఫ్యాకల్టీని. అతనికి 3 lakh రూపీస్ ఇస్తున్నానట. 3 lakhs డివైడెడ్ బై 100, 3 lakhs డివైడెడ్ బై 100 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3,000 అంటే యావరేజ్ కాస్ట్ ఏమవుతుంది, తగ్గుతున్నట్టే కదా. అంటే కాస్ట్ పెరిగింది ఓకే, కానీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమైందట, యావరేజ్ కాస్ట్ బికమ్స్ 3,000 ఓన్లీ వన్ కంపేర్ టు 5,000. అది నేను చెప్తాను, టెక్నికల్ ఎకనామిక్స్ వస్తాయి. అంటే నేను బెస్ట్ లేబర్ని తక్కువ కాస్ట్కి తీసుకొచ్చేవచ్చు లార్జ్ స్కేల్లో. చూడండి ఇక్కడ, ఇన్ ద లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ద ఫర్మ్ విల్ యూజ్ మోర్ స్పెషలైజ్డ్ అండ్ ఎఫిషియంట్ ఫార్మ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ టు కీప్ ద కాస్ట్ పర్ యూనిట్లో. చూడండి ఇక్కడ 5,000 కాస్త 3,000 అయిపోయింది కాస్ట్ పర్ యూనిట్లో.
In the large scale, the amount of labor and other factors become larger, facilitating greater degree of division of labor and specialization becomes possible. ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు నా దగ్గర ఎక్కువ మంది లేబర్ ఉంటారు, అప్పుడే కదా నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలను. అప్పుడు లేబర్ని నేను డివైడ్ చేసుకొని ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి అని చెప్పి వాళ్ళతో ఇంకొంచెం బెటర్గా వర్క్ డివిజన్ చేసి, రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ చేసి వాళ్ళతో ఇంకొంచెం బెటర్గా వర్క్ చేయించుకోవచ్చు లాంగ్ రన్లో. అదే లాంగ్ రన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే లార్జ్ స్కేల్ అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ లేబర్ ఉంటారు కాబట్టి ఎవరి పనులు డివైడ్ చేస్తూ హ్యాపీగా వాళ్ళతో బాగా వర్క్ చేయించుకోవచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ అడ్వాంటేజ్, టెక్నికల్ అడ్వాంటేజ్. ఓకే, అదే చిన్నది ఉందనుకోండి, తక్కువ ప్రొడక్షన్ అనుకోండి, ఒక ఎంప్లాయీని తీసుకొని ఆడితోనే అన్ని పనులు చేయిస్తాం. ఇది బెస్టా, లేకపోతే ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఎంప్లాయీస్ని తీసుకొని ఎవరి వర్క్ వాళ్ళు డివైడ్ చేసుకోవడం బెస్ట్ అంటే ఎవరి వర్క్ వాళ్ళు డివైడ్ చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ సెకండ్ వన్. Come to third one. In the large scale, the firm can undertake number of linked processes and can reduce the cost associated with dependence on other firms. ఏమవుతుంటే in the large scale, firm can undertake number of linked processes and can reduce the cost associated with dependence on other firms. సో ఎగ్జాంపుల్, నేను దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లార్జ్ స్కేల్లో చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సే దెర్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎక్స్. ఓకే, ఎక్స్ అనే గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాట. ఈ ఎక్స్ అనే గూడ్కి రా మెటీరియల్ కావాలట వై అంటే ఈ రా మెటీరియల్ ఉంటే కానీ ఎక్స్ రాదు. ఓకే, లార్జ్ స్కేల్లో మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ హ్యావ్ దిస్ వై ఆల్సో విత్ యూ, అంటే వైన్ కూడా మనం ఎంగేజ్ చేయొచ్చు. సో చిన్న చెప్పొచ్చు, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఎలక్ట్రిసిటీ కావాలి. ఓకే, సో ఎలక్ట్రిసిటీ యూజువల్గా మనం ఎక్కడి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు నుంచి కొనుక్కోవాలి. వేరేస్ కొన్నిసార్లు నేను లార్జ్ స్కేల్ వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఓన్గా ఎలక్ట్రిసిటీ సోలార్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కొనక్కర్లేదు, నా ఓన్గా సోలార్ సిస్టమ్ నుంచి నేను ఎలక్ట్రిసిటీని లింక్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అండ్ ద లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ పాసిబుల్. నువ్వు యు ఆర్ కీపింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ సోలార్ పవర్ ప్లాంట్ మీద పెడుతున్నాం, బట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు బయింగ్ ద సేమ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే కొన్ని లింక్డ్ ప్రాసెసెస్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు నీ ఓన్గా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే యువర్ కాస్ట్ విల్ కమ్ డౌన్. దిస్ ఇస్ కాల్డ్ ఎకనామిక్స్. హౌఎవర్ ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ ద ఫర్మ్ విల్ ఎక్స్పీరియన్స్ డిసెకనామిక్స్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కోఆర్డినేషన్. మీకు చెప్పాను కదా, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే మంచిది అన్నాను. ఇంకా దాటి వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరు పనిచేయరట. ఏమవుతుంది చూడండి, ప్రాపర్ కోఆర్డినేషన్ మిస్ అయిపోద్ది వాళ్ళ మధ్యలోని, అండ్ ఎఫిషియన్సీ, తక్కువ టైంలో ఎక్కువ పని వాళ్ళు చేయలేరు. అండ్ hence it will cause the disadvantage for the organization which may lead to diseconomies. Second one, managerial economies and diseconomies. Very simple. ఓకే, మేనేజ్మెంట్ ఇంకా బాగా చేయొచ్చు. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చిన్న ఆర్గనైజేషన్ ఉంటే అందులో అన్ని సబ్జెక్ట్స్ నేనే చెప్పేస్తానట. చిన్న ఆర్గనైజేషన్ అన్ని సబ్జెక్ట్స్ నేనే చెప్పేస్తాను. ఓకే, ఇట్ ఈస్ అన్ని సబ్జెక్ట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నేనే చూస్తున్నానట. వాళ్ళ ఎగ్జామ్ డిపార్ట్మెంట్ నేనే చూస్తున్నానంట, అకాడమిక్ నేనే చూస్తున్నానంట, ఓకే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేనే చూస్తున్నానంట, అన్ని నేనే చూస్తున్నాను. దేనిదైనా సెపరేట్ మేనేజరియల్ స్కిల్స్ని నేను అప్లై చేయడానికి నా దగ్గర టైం లేదు, మనీ కూడా లేదు, ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు. వేరే నేను లార్జ్ నెంబర్లో ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే అకాడమిక్ వింగ్ ఒకళ్ళు చూస్తాం, మేనేజ్ చేస్తాం, తర్వాత ఇంకొకరిని ఇంకో మేనేజ్మెంట్ చేయమని పెడతాను, ఫైనాన్స్ మేనేజ్మెంట్కి ఒకరికి ఇస్తాను. అంటే మేనేజరియల్ స్కిల్స్ని కూడా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు నువ్వు సెగ్రిగేట్ చేయొచ్చు. సో ఆ అడ్వాంటేజ్ వస్తుంది. చూడండి, ఇట్ రిఫర్స్ టు ద రిడక్షన్ ఇన్ ద మేనేజరియల్ కాస్ట్ వెన్ ద అవుట్పుట్ ఇంక్రీజెస్, స్పెషలైజేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ విల్ బి అచీవ్డ్. ప్రొడక్షన్ మేనేజర్, సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ అలా వేరేగా రావచ్చు. దేని సెపరేట్గా అవుతాయి. హౌఎవర్ ఇన్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ బియాండ్ ద సర్టెన్ లిమిట్ చేస్తే మేనేజరియల్ డిసెకనామీస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయట. ఎందుకు సార్ అంటే ఎవడగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ కొంచెం డిలే అవుతాయి. సే ఒక సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు అనుకోండి, వాడు డెసిషన్స్ చాలా క్విక్గా తీసుకోగలడు, ఎందుకంటే హీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిస్కస్ విత్ ఎనీ వన్. అతను ఆలోచించుకొని ఎస్ ఐ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ప్రాఫిట్ ఆర్ లాస్, హీ ఈజ్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ ఆన్ టైం. Whereas the organization పెద్దదైపోయిన తర్వాత we need to discuss with someone and it delays the decision process
డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకే, అది ఇక్కడ ప్రాబ్లమ్ అట. డిలే ఇన్ ద డెసిషన్ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్ ఆల్రెడీ టేకెన్. మేనేజరియల్ స్ట్రక్చర్ బికమ్స్ మోర్ కాంప్లెక్స్ వెన్ ద ఎక్స్టెండెడ్ కమ్యూనికేషన్ లైన్స్ ఆర్ దేర్. కాంప్లెక్స్ వెన్ ఎక్స్టెండెడ్ కమ్యూనికేషన్ లైన్స్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. చూడండి, నేను వాడితో మాట్లాడాలి, మేనేజర్తో మాట్లాడాలి, సీనియర్ మేనేజర్తో మాట్లాడాలి, డైరెక్టర్స్తో మాట్లాడాలి, అప్పుడే డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ టేక్ సమ్ టైం. అలా ప్రొడక్షన్ అనేది కూడా ఆ డెసిషన్ మేకింగ్ డిలే అవడం వల్ల ప్రొడక్షన్ కూడా డిలే అయిపోతుంది. డిసెకనామిక్స్. కమర్షియల్ ఎకనామిక్స్ వెరీ సింపుల్. కమర్షియల్ ఎకనామిక్స్ అనేది లార్జ్ స్కేల్. నేను ఒక సిఏ ఇంటర్ ఒకటే చెప్తాను అనమాట. సిఏ ఇంటర్ ఒకటే చెప్తున్నాను. దీనికోసం పేపర్లో యాడ్ చేసాను, టీవీలో యాడ్ చేసాను. ఓకే, సిఏ ఇంటర్ చిన్నదే చెప్పుకుంటున్నాను. నాకు ఏ కాస్ట్ అవుతుందో సేమ్ సిఏ ఇంటర్తో పాటు పక్కన సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అన్ని మొదలు పెట్టాను. ఇవన్నీ కూడా సేమ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. అంటే అదే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్తో నువ్వు మల్టిపుల్ ప్రొడక్ట్స్కి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చట నీ సేమ్ బ్రాండ్లో. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్, నువ్వు జూనియర్ ఇంటర్ నుంచి సిఏ ఫైనల్ వరకు అన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుందట, యూ కెన్ సేవ్ సమ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, మార్కెటింగ్ బికమ్స్ ఈజీ. ఓకే, అదే చెప్తున్నాను. ఇన్ ద లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ హ్యూజ్ రా మెటీరియల్ షెల్ బి పర్చేస్డ్. ఇంకా వస్తాయి, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది అడ్వర్టైజ్మెంట్. అలానే ప్రొడక్షన్ చేసినప్పుడు ప్రొడక్షన్ చేసినప్పుడు హ్యూజ్ రా మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఎక్కువ బల్క్లో క్వాంటిటీస్ కొంటున్నాం అనుకో, యూ హ్యావ్ దట్ బార్గెనింగ్ పవర్ అండ్ హెన్స్ యూ కెన్ గెట్ ద రా మెటీరియల్ ఫర్ లోయెస్ట్ కాస్ట్. దట్ ఈస్ దిస్ పాయింట్, కమర్షియల్ ఎకనామిక్స్ అండ్ డిసెకనామిక్స్. ఓకే, కానీ ఇంకా నువ్వు ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా అది కూడా నష్టమేనట. ఎందుకంటే ఎవడో కొనలేదనుకో, అవి అమ్మడానికి ఇంకొంచెం అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా కాస్ట్ ఇంకా. అది ఎక్కడ ఉంది, యూ కెన్ ప్లీజ్ రీడ్. కంప్లీట్ చేయండి, వెరీ సింపుల్. ఫైనాన్షియల్ ఎకనామిక్స్ కూడా అంతే, చాలా సింపుల్. నువ్వు పెద్ద లార్జ్ స్కేల్లో ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు బిజినెస్వి ఒక బ్యాంక్కి వెళ్ళి లోన్ అడిగావు అనుకో, నీకు ఫైనాన్స్ చాలా ఈజీగా వస్తుంది. వేరే నువ్వు చిన్నది ఏదో పెట్టావు అనుకో, నువ్వు వెళ్ళి నేను ఎవడ పట్టించుకోడు. నేను వెళ్ళి బ్యాంక్లో ₹1,00,00,000 అప్పడిగాను, ఎవరెవరు. ఓకే, వేరేజ్ నేను పెద్ద ఆర్గనైజేషన్లో హైయెస్ట్ లార్జ్ స్కేల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, నేను వెళ్ళి ₹1,00,00,000 అడిగితే అది తీసుకోండి సార్ అంటారు. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, లార్జ్ స్కేల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఉంటుందట. అండ్ హెన్స్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ గురించి మాట్లాడు. ఇన్ ద లార్జ్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ద బ్యాంక్ లోన్ అండ్ ఈవెన్ ఈజీ టు రైజ్ ద షేర్ క్యాపిటల్. బ్యాంక్ లోన్ ఇవన్నీ తెచ్చుకోవచ్చట. హౌవెవర్ టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ బ్యాంక్ లోన్ విల్ హ్యావ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఓన్లీ. ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఎక్కువ బ్యాంక్ లోన్ మీద డిపెండ్ అయిపోయావు అనుకో, నువ్వు ఎంత సంపాదించినా ఏమవుతుందట, తిరిగి యూ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్. దట్స్ ద ప్రాబ్లం. ఫిఫ్త్ పాయింట్, రిస్క్ బేరింగ్ ఎకనామిక్స్ అండ్ డిసెకనామిక్స్. ఇట్ ఈస్ సెడ్ దట్ లార్జ్ బిజినెస్ ఉన్నప్పుడు డైవర్స్ అండ్ మల్టీ ప్రొడక్షన్ క్యాపబిలిటీ విల్ బీ ఇన్ బెటర్ పొజిషన్ టు విత్ స్టాండ్ ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్. ఓకే, నా దగ్గర మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. సో మల్టిపుల్ కోర్సెస్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, సే ఇమాజిన్ నేను ఒక ఎంఈసీ పెట్టానట, అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ పెట్టానట. దాంతోపాటు ఇమాజిన్ బైపీసీ, ఎంపీసీ కూడా అవి కూడా ఉన్నాయనుకోండి ఇంటర్మీడియట్లో. అప్పుడు ఏమవుతుంది, ఒకదానికి భూమి తగ్గిపోయినా ఇంకొకటి ఉంటుంది. అంటే లార్జ్ స్కేల్లో నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఓకే, వన్ ప్రొడక్ట్ విల్ సేవ్ యూ వెన్ ద అదర్ ప్రొడక్ట్స్, ఓకే, దే డు నాట్ పర్ఫార్మ్ వెల్. అదర్ ప్రొడక్ట్స్ సరిగ్గా పనిచేయలేనప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదో నీకు హెల్ప్ చేస్తుంది. అంటే రిస్క్ నువ్వు డైవర్సిఫై చేయొచ్చు, డివైడ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంటుందా వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్లో. వేరేస్ మోర్ ఇంకా వెళ్ళిపోయావు అనుకో, ఇంకా డైవర్సిఫై చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఏది నువ్వు మేనేజ్ చేయలేవు, ఏది సరిగ్గా చేయకపోతే అన్ని లాస్ అవుతాయి. అన్ని లాస్ అయితే ఇట్ విల్ బి కాల్డ్ as డిసెకనామిక్స్. దిస్ ఇస్ కాల్డ్ as రిస్క్ బేరింగ్ ఎకనామిక్స్ అండ్ డిసెకనామిక్స్. ఐ గెస్ యూ ఆల్ గెటింగ్ ది పాయింట్ క్లియర్. అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అండ్ డిసెకనామిక్స్. ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అండ్ డిసెకనామిక్స్ గురించి వీల్ డిస్కస్. ఓకే, ఎస్. సో ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అంటే మన ఆర్గనైజేషన్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ కాదట, ఎక్స్టర్నల్. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. మన రా మెటీరియల్ ఓవరాల్ మొత్తం మనకి ఎక్కడైతే రా మెటీరియల్ రావాలో ఆ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్, నేను ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు రా మెటీరియల్ ఏంటి, సిమెంట్ ఇండస్ట్రీ. ఓకే, సిమెంట్ ప్రొడక్షన్ ఇండియాలో బాగా పెరిగింది అనుకోండి, రా మెటీరియల్ విల్ బి చీపర్. రా మెటీరియల్ బాగా తక్కువకి వచ్చింది అనుకోండి సిమెంట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి అదేమవుద్ది, ఎకనామీస్ ఇస్తుంది అనమాట. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ విల్ గెట్ ద ఎకనామీస్
వెన్ ఇట్ గెట్స్ ద చీపెస్ట్ చీప్ సిమెంట్. ఎందుకంటే సిమెంట్ ఇండస్ట్రీ బాగా గ్రో అయితే ఇట్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ హెల్పింగ్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కంపెనీస్. ఓకే, చూడండి ఇక్కడ ద జనరల్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ మిషనరీ. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, ఏమని చెప్పాను? రా మెటీరియల్ ఏంటి? సిమెంట్. సిమెంట్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వర్క్ అవ్వదు. అండ్ హెన్స్ రా మెటీరియల్ జనరల్ ప్రైసెస్ తగ్గాయి అనుకోండి, చీప్ కాస్ట్ వచ్చాయి అనుకోండి, దెన్ దేర్ విల్ బి ఎక్స్పాన్షన్ ఇన్ ద ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ పెరుగుతుంది? కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెరుగుతుంది. యాజ్ దే కెన్ గెట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఈస్ లో. టెక్నాలజికల్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. టెక్నాలజికల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సే పేపర్ ఇండస్ట్రీ ఉంది. పేపర్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఎక్కువ టైంలో తక్కువ పేపర్ని ప్రొడ్యూస్ చేయగలం. ఓకే, తర్వాత టెక్నాలజీ బాగా అప్డేట్ అయ్యి తక్కువ టైంలో ఎక్కువ పేపర్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ. ద పేపర్ ఇండస్ట్రీ is బిల్డింగ్ సో వెల్. ఎలా అవుతుందంటే, ఇంతకుముందు లాట్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ టు ప్రొడ్యూస్ లెస్ అవుట్పుట్. నౌ టెక్నాలజీ అప్డేట్ అవ్వడం వల్ల మోర్ అవుట్పుట్ యు ఆర్ గెటింగ్ అట్ లెస్ కాస్ట్ ఇన్ లెస్ టైం. ఓకే, సో దట్ ఈస్ టెక్నాలజికల్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. వెన్ ద హోల్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్స్ ఇట్ మే రిజల్ట్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ పేపర్. బాగా రిక్వైర్మెంట్ వచ్చింది, అప్పుడే అందరూ ఏమనుకుంటారు? పేపర్ ప్రొడ్యూస్ చేద్దామని పేపర్ ఇండస్ట్రీలో బాగా ప్లేయర్స్ పెరుగుతారు, అంటే పేపర్ సప్లైస్ పెరుగుతారు. అండ్ హెన్స్ వాళ్ళు దే విల్ ట్రై టు డిస్కవర్ ద న్యూ టెక్నికల్ నాలెడ్జ్. టెక్నాలజీతో పాటు వాళ్ళు ఏం చేస్తారట, ఒక ప్రాసెస్ని దేన్నో ఇన్వెంట్ చేస్తారట, సో దట్ లెస్ టైంలో మోర్ పేపర్ని ప్రొడ్యూస్ చేసేలాగా అవుతుందట, విత్ ద యూజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ అండ్ బెటర్ మిషనరీ అండ్ ప్రాసెస్ దాన్ బిఫోర్. ఓకే, ఎక్కువ అంటే దాని మీనింగ్ పేపర్ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది ఇండియాలో, అప్పుడు ఎక్కువ మంది సప్లయర్స్ వస్తారు. సప్లై చేయాలనుకుంటే వెంటనే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు, తక్కువ టైంలో ఎక్కువ పేపర్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చో దే విల్ ఇన్వెంట్. అండ్ టెక్నాలజికల్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ మనకు వస్తాయట. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంది, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలో ఉంది, దేనికైనా ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతాయి. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్డ్ లేబర్స్. మీరు చెప్పండి, ఇండియాలో ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు. ఓకే, ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ మనం పెట్టామనుకోండి, ఒక కంపెనీని పెట్టామనుకోండి, సే ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెడితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రన్ బికాస్ దెర్ ఆర్ అన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హూ ఆర్ అవైలబుల్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజెస్ పాయింట్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే ఈజీ టు గెట్ ద ఎంప్లాయీస్ అట్ లో కాస్ట్, ఎందుకంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, అలా అనమాట. వెన్ ఇండస్ట్రీ ఎక్స్పాండ్స్ ఇన్ అన్ ఏరియా, ద లేబరర్ will tend to learn different productive processes and make themselves available, and for the companies it is favorable aspect to keep the cost low. సో అందుకే ఇండియాలో ఏమవుతుందట, నువ్వు తక్కువ కాస్ట్కి ఒక ఇంజనీర్ని రిక్రూట్ చేసుకోవాలి. అదే ఇంజనీర్ ఫారెన్ వెళ్ళడానికి అక్కడికి ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీని పెడితే ఏమవుతుందంటే, లెస్ కాస్ట్కి ఈజీలీ యూ కెన్ గెట్, అండ్ హెన్స్ ప్రొడక్షన్ కాస్ట్ విల్ బి లో. అవునా కదా? అంటే ఈజ్ ఇట్ అన్ ఎకనామీ ఆర్ డిస్ ఎకనామీ? ఇట్ ఈస్ అన్ ఎకనామీ. ఓకే, అంటే ఆర్గనైజేషన్ బెనిఫిట్ అని. ఓకే, నెక్స్ట్ వన్, గ్రోత్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్. గ్రోత్ ఆఫ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటే మనకి రిలేట్ అయ్యి ఉన్న ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది అనుకుంటే ఆబ్వియస్గా మనం కూడా బాగా గ్రో అవుతుంది. మీకు చెప్పాను కదా ఏమైంది, నేను ఇందాక సిమెంట్ అని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చెప్పాను. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది అనుకోండి, దే ఆల్ నీడ్ సిమెంట్, అండ్ సిమెంట్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అలా అనమాట. వెన్ ద యాన్సిలరీ బిజినెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దే కెన్ ప్రొడ్యూస్ గూడ్స్ అట్ లో కాస్ట్, దెన్ ద పర్సన్ హూ డీల్స్ విత్ మెయిన్ బిజినెస్ కెన్ ఆల్సో గెట్ దోస్ యాన్సిలరీ ప్రొడక్ట్స్ అట్ లో కాస్ట్. వెరీ సింపుల్. ఓకే, సిమెంట్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది, లెస్ కాస్ట్కి సిమెంట్ దొరుకుతుంది. ఆబ్వియస్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా గ్రో అవుతుంది, ఎందుకంటే లెస్ కాస్ట్కి రా మెటీరియల్ దొరుకుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. బెటర్ ట్రాన్స్పోర్టేషన్ మార్కెటింగ్ ఫెసిలిటీస్. లాస్ట్కి వస్తాం. ఓకే, అంటే మనకి ఇండియాలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ లేదా మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ అవి ప్రాపర్గా ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కెన్ బి మార్కెటెడ్ అక్రాస్ ద కంట్రీ. సో చిన్న హెడ్ అండ్ షోల్డర్ షాంపూ 1 రూపీ 2 రూపీస్ ఉన్న హెడ్ అండ్ షోల్డర్ షాంపూ మీరు ఎంత రూరల్ ఏరియాకి వెళ్ళిపోయినా అక్కడ 1 రూపీ 2 రూపీస్కి దొరుకుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బికమ్స్ వెరీ లో వెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ డెవలప్ ఇన్ ద కంట్రీ ఇన్ ఎ బెటర్ వే. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా తగ్గిపోద్ది. అదే మనకు అసలు రోడ్సే లేవనుకోండి, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుందంటే కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరిగిపోతుంది. అంటే నువ్వు సేల్ చేయడానికి కాస్ట్ పెరిగిపోతుంది. సో ఎగ్జాంపుల్, నీకు రా మెటీరియల్ కావాలి, నీకు రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, రోడ్ లేదు అంటే దానివల్ల ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. సో కంట్రీలో ఉన్న
ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ బాగుంటే ఇట్ హెల్ప్స్ ద ఆర్గనైజేషన్ టు కీప్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో ఇన్ ద లార్జ్ స్కేల్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి సే ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక టీచర్స్ కావాలి. ఒక ఆర్గనైజేషన్ పెట్టాను, నాకు టీచర్స్ కావాలి. నాకు టీచర్స్ కావాలో మనసులో అనుకోగానే దొరకరు. నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వెంటనే నేను ఇంటర్నెట్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్, నౌకరీ ఇలా కొన్ని యాప్స్ ఓపెన్ చేశాను అనుకోండి. అందులో ఎంతమంది టీచర్స్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ నాకు దొరుకుతుంది. సో దట్ అందులో నేను బెస్ట్ ఎంప్లాయీస్ని తక్కువ కాస్ట్కి రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ వాట్ రీజన్? బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ రైట్ టైం. దిస్ కాల్డ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. However, generally these external factors lead to diseconomies also because it creates the opportunity for the firms in the industry, which creates the demand for the factors of production. So the firm will get the opportunity to recruit the employees, and it is creating the demand for employment, which makes it scarce and leads to increase in the cost of production. చూడండి ఇదంతా చూడండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. The ready information regarding land, labor, capital, entrepreneur will help the organization to scale their operation. ఇన్ఫర్మేషన్ మన దగ్గర రెడీగా ఉంటే ఈజీగా వీ కెన్ ఆపరేట్. అయితే ఈ పాయింట్లు ఏమంటున్నాడంటే, ఒక పాయింట్ వరకు అది ఎకనామిక్స్ అవుతుందట, ఆ తర్వాత మళ్ళీ డిసడ్వాంటేజ్ అయిపోద్దట, డిసెకనామిక్స్ అయిపోద్దట. ఎలా డిసెకనామిక్స్ అయిపోతుందో మీకు చెప్తున్నాను చూడండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇందాక చెప్పాను, అందరూ చదువుకున్న ఎంప్లాయీస్ అందరూ అవైలబుల్ ఉన్నారు. ఓకే, చదువుకున్న ఎంప్లాయీస్ అవైలబుల్ ఉన్నారు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు పిక్ అవుట్ ఆఫ్ 4 1 ఎంప్లాయీ. వాళ్ళ రెజ్యూమ్స్ నేను చూసిన తర్వాత ఏమైందంటే, అందరూ పాస్ట్లో ఎక్కడో వర్క్ చేశారు, వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఐ నీడ్ టు గివ్ దమ్ హైయెస్ట్ ప్యాకేజ్. అవునా కదా? హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి నేను రిక్రూట్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అగైన్ ఎక్కువ అవుతుంది. ఓకే, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఆర్గనైజేషన్కి. ఈజీ టు రిక్రూట్, ఓకే, బట్ బై గివింగ్ మోర్ money and hence it keeps the cost of production high again. Okay, so external economics లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో కూడా ఏమున్నాయి? ఎకనామీస్ ఉన్నాయి, డిసెకనామీస్ ఉన్నాయి. ఎకనామీస్ అంటే అడ్వాంటేజ్, డిసెకనామీస్ అంటే డిసడ్వాంటేజ్. ఓకే, ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్ వెరీ 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 క్లియర్. అండ్ ఐ కంప్లీటెడ్ దిస్ టాపిక్ called as theory of cost. In the chapter number 3 it is completely done. Okay, thank you.